హాయ్ హలో ఐ యామ్ పిఎన్ఆర్. నేను చాలా ఎక్సైట్మెంట్తో హ్యాపీ ట్రిప్ అనేది మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఆ కంపెనీ నాకు డొమెస్టిక్ ట్రిప్ అనేది ఇవ్వడం జరిగింది. డొమెస్టిక్ అంటే ఇండియాలో లోకల్గా ట్రిప్ ఇవ్వడం జరిగింది. నాకు అయితే మార్నింగ్ వచ్చినట్టు ఉన్నాయి ఫ్లైట్ టికెట్లు. తర్వాత ఎట్నరీ అనేది నేను జస్ట్ ఒక 1 hour బ్యాక్ చూశాను. ఆ విషయం చూడంగానే నాకు ఇంకా ఎవరితో షేర్ చేసుకోవాలి, మీరే కదా. కాబట్టి నేను వెంటనే ఈ హ్యాపీ విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నాను. ఫ్లైట్ టికెట్లు కూడా వచ్చాయి. అయితే మీకు ఆల్రెడీ నేను వియత్నాం వెళ్ళాను, పుకెట్ థాయిలాండ్ వెళ్ళాను. అవి ఇంటర్నేషనల్ ట్రిప్స్. అయితే నాకు ఇప్పుడు డొమెస్టిక్ కూడా ఇవ్వడం జరిగింది. అవి వియత్నాం సంబంధించి తర్వాత పుకెట్ సంబంధించిన వీడియోస్ అన్నీ నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీస్తూ మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ మీకు మీరు కూడా చూడడం జరిగింది. ఇప్పుడు నాకు అంటే ప్రతి ట్రిప్కి నేను కూడా హైదరాబాద్ వెళ్ళేవాడిని. అంటే రేపు హైదరాబాదు ఫ్లైట్ ఇస్తే ఈరోజు ఈవినింగో లేకపోతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ వెయిట్ చేయడం ఎయిర్పోర్ట్లో అలా జరిగింది. ఇప్పుడు నాకు ఇక్కడ రాజమండ్రి నుంచి ఇచ్చారు, రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఇచ్చారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి అంటే ఇప్పుడు 10కి ఉంది ఫ్లైటు. రాజమండ్రి అంటే బూరుగుడి దగ్గర రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది కదా, 10కి ఫ్లైట్ ఉంది. 10కి ఫ్లైట్ ఎక్కితే నేను ఎగ్జాక్ట్లీ 1 గంట 15-20 నిమిషాల్లో గ్యాప్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది దిగడం జరుగుతుంది. తర్వాత చెక్-ఇన్కి బిఫోర్గానే 2 hours ముందు ఉండాలి, రాజమండ్రి అయినా హైదరాబాద్ అయినా. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నాకు మిడ్నైట్ 1కి ఉంది. 1కు తర్వాత 2:30కో 3కో నేను మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది గోవాకి రీచ్ అవుతాను. ఈ రీచ్ అయిన తర్వాత అక్కడ మా కంపెనీ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత మా కంపెనీ వాళ్ళు ట్రావెల్స్ కంపెనీ ఏదైతే అరేంజ్ చేస్తుందో వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు మనకి ఇస్తారు. చెక్-ఇన్ హోటల్కి వెళ్ళి చెక్-ఇన్ అయిన తర్వాత మనకి ఆ రోజు ఈవినింగు గోవాలో నార్త్ గోవాలో మ్యారియోట్ రిసార్ట్స్ అండ్ స్పా అనే ఏరియాకి తీసుకెళ్ళడం మనల్ని జరుగుతుంది. ఆ తర్వాత హోటల్ దగ్గరే లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ టీ బ్రేక్ ఇస్తారు. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇంకా డెల్టినా క్రూజ్ ప్రీమియం అని డెల్టినా క్రూజు, దాంట్లో అక్కడ మనకి డిన్నర్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత రెండో రోజు యాజ్ యూజువల్ ఏదైతే మనకి హోటల్ ఇచ్చారో ఆ హోటల్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత సెకండ్ డే మళ్ళీ పాలోలెమా బీచ్ అంటే ఇది కూడా సౌత్ గోవా ఏరియాలో ఉంటుంది. పాలోలెమా బీచ్ తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళడానికి మేము ఏదైతే హోటల్లో ఉన్నామో ఆ హోటల్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి అట్లీస్ట్ 2 hours అనేది జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ అనేది కూడా అక్కడ సాబిట్ సరోవర్ రెస్టారెంట్ ఉంటుంది. సాబిట్ సరోవర్ రెస్టారెంట్లోనే మనకి లంచ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ మనకి 3-4 PM మనకి టీ బ్రేక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్నూను సోబిట్ సరోవర్ రెస్టారెంట్ యొక్క పదార్థాలు ఎలా ఉన్నాయి, ఈవినింగ్ బ్యాల్రూమ్లో ఇచ్చే టీ అనేది ఎలా ఉంటుంది, తర్వాత ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేయడం జరుగుతుంది. తర్వాత రెండో రోజు మీకు అదే ఇప్పుడు నేను చెప్పిన కంటిన్యూగానే అదే రోజు నైట్ గాలా డిన్నర్ అనేది ఉంటుంది. గాలా డిన్నర్ అంటే మా కంపెనీ యొక్క ఎస్టాబ్లిషన్ ఎప్పుడు జరిగింది, ఈ బిఫోర్ ఇయర్తో బెటర్గా ఎంత గ్రోత్ అయ్యాము, ఎవరెవరు ఎంత టార్గెట్ అచీవ్ అయ్యారు వాళ్ళందరినీ అక్కడ స్టేజ్ మీదకి పిలిచి ప్రజెంటేషన్ ఇవ్వడాలు, బెస్ట్ విషెస్ చెప్పడాలు అనేది జరుగుతుంది. ఇది రెండో రోజు. తర్వాత మూడో రోజు అనేది యాజ్ యూజువల్ అంటే యాక్చువల్లీ 2 nights 3 days ఇచ్చారు. ఎప్పుడు 3 nights 4 days ఇచ్చేవారు ఇంటర్నేషనల్. డొమెస్టిక్లో మాత్రం 2 nights 3 days ఇచ్చారు. 3 day అంటే మీకు తెలియదు కానీ మళ్ళీ మార్నింగ్ హోటల్ నుంచి చెక్అవుట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చెక్అవుట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడం సేమ్ ఇలా జరుగుతుంది. నాకు ఇది మార్నింగ్ ఎప్పుడో పెట్టినట్టున్నాను, ఇప్పుడు చూస్తాను. ఇవి రాగానే మీతోనే షేర్ చేసుకోవాలని చాలా హ్యాపీగా వచ్చాను.
ఈ ట్రిప్ అనేది సక్సెస్ఫుల్గా జరగబోతుంది. ఎప్పటికప్పుడే నేను ఈ వీడియోస్ అనేది మీకు ఎప్పటికప్పుడే వెళ్ళిన ఫస్ట్ రోజు ఏం జరిగింది, సెకండ్ రోజు ఏం జరిగింది, ఆ 2 నైట్స్ అనేది ఎలా స్పెండ్ చేస్తాం, తర్వాత 3 రోజు అనేది అక్కడ నుంచి చెక్అవుట్ చేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ వచ్చేసాం అనేది మీకు ఎలా అనేది ఎప్పటికప్పుడు వీడియోలు చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.